నేనొకటి క్లియర్‌గా చెప్దామనుకుంటున్నాను. నేను ఏ పార్టీకి కూడా సపోర్ట్ చేయట్లేదు. నేను స్టేట్ గవర్నమెంట్‌కి సపోర్ట్ చేస్తలేను. అపోజిషన్‌కి సపోర్ట్ చేస్తలేను. నేను ఏ పార్టీకి సంబంధించిన పర్సన్‌ని కాదు. ఇది జస్ట్ నా పర్సనల్ వ్యూ. ఏ పార్టీకి సంబంధించో లేదా నేను పెయిడ్ ప్రమోషన్సో లేదా పెయిడ్ టాక్ అనేది చేయట్లేదు. ఇప్పుడు హెచ్‌సీయూ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. సుప్రీంకోర్ట్ నుంచి ఆర్డర్ వచ్చింది. హాల్ట్ చేయమని చెప్పేసి ఫర్దర్ ఇంకా డిఫారెస్టేషన్ చేయొద్దు. ఏవైతే పనులున్నాయో ఆపేసి వెనక్కి వెళ్ళాలని చెప్పేసి ఆర్డర్స్ అనేసి వచ్చినాయి. హైకోర్టులో కూడా కేసు అనేది నడుస్తుంది. ఈరోజు 7th ఏప్రిల్ రోజు కూడా ఈరోజు కేసు నడిచింది. 27th ఏప్రిల్‌కి అది అడ్జర్న్మెంట్ అనేది జరిగింది. ఏప్రిల్ 24థ్‌కి అడ్జర్న్మెంట్ అనేది అయింది. మీన్ వైల్ చాలా వీడియోస్ బయట కనిపిస్తున్నాయి. ఎక్కడ అంటే జింకలు రోడ్డు మీద పరిగెడుతున్నాయి. అంటే నియర్ బై ఒక 4 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ఆ ఫారెస్ట్ నుండి వెళ్ళి జింకలు పరిగెడుతున్నాయి. అండ్ ఒక 2-3 మంత్స్ బేబీ 2 ముక్కలుగా కట్ చేయబడింది. అంటే ఇది చాలా బాధతో చెప్తున్న విషయం. అంటే ఆ సీన్ అసలు చూడలేం. సో గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఇది ఏఐ టెక్నాలజీతోని తీసిన సౌండ్స్ ఆర్ విజువల్స్ అంటున్నారు. అంటే నెమలిలు ఏడవలేదు, అసలు జింకలు అనేది లేవు, అసలు యానిమల్స్ లేవు అని చెప్పేసి. బట్ అది చూపించడానికి క్లియర్‌గా ఎవిడెన్స్ అనేది ఉంది. ఎందుకంటే జింకలు పరిగెట్టడం ప్రజలు చూసిండ్రు, వీడియోస్ రికార్డ్ అయినాయి, బయటకు వచ్చినాయి అవి. సో ఈ బయటకన్నీ ఇవన్నీ ఇన్సిడెంట్స్ పక్కన పెడితే గవర్నమెంట్ ఇప్పుడు ఏం చెప్తుంది, హెచ్‌సీయూని తీసేసి వేరే దగ్గర పెడదాము ఆ యూనివర్సిటీని, అండ్ అక్కడ ఒక పార్క్ చేద్దామని చెప్పేసి. ఈ ఇన్సిడెంట్ ఇంత జరిగిన తర్వాత పార్క్ ఎందుకు? ఫస్ట్ క్వశ్చన్. పార్క్ వల్ల లాభాలేంటి? ఉన్న ఫారెస్ట్ ఉన్నట్టు ఉంచొచ్చు కదా. దాన్ని పార్క్ ఎందుకు చేయాలి? దానికి ఫెన్సింగ్లు పెట్టి వెహికల్స్ అరేంజ్ చేసి జనాలు దాన్ని ఏదో చూడడానికి వెళ్ళడానికి ఎందుకు డిస్టర్బ్ చేయాలి? వైల్డ్ లైఫ్ని, చెట్లని ఎందుకు డిస్టర్బ్ చేయాలి? ఇప్పటికే ఆల్మోస్ట్ 100 acres అనేది డిస్టర్బ్ అయిపోయింది. సో మీరందరూ కూడా ఈ వీడియో కింద మీ వ్యూస్ అనేది కమెంట్స్ పెట్టండి. ఇది కరెక్టా రాంగా? ఇలా ఈ గ్రీన్ పార్క్ పెట్టడము ఎంతవరకు కరెక్ట్ అనే దాని కింద మీ కమెంట్స్ రూపంలో మీ వ్యూస్, మీ ఒపీనియన్స్ అని చెప్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.